నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. నష్టపోయానని తెలిసే జగన్ మౌనం. సచివాలయ వ్యవస్థకు వారధిగా వాలంటీర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. వీరి వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాజకీయంగా తనకు భారీ నష్టం జరిగిందని ఎన్నికల ఫలితాలతో జగన్ గ్రహించారు. వాలంటీర్లను తీసుకొచ్చి తమను డమ్మీలు చేశారనే ఆవేదన స్థానిక సంస్థల ప్రతినిధుల్లో జగన్పై ఆగ్రహం ఉంది. అందుకే ఎన్నికల్లో వాళ్ళెవరూ సరిగా పనిచేయలేదనే అభిప్రాయం ఉంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు నెలకు 10,000 గౌరవ వేతనం ఇస్తానని హామీ ఇవ్వడంతో మెజార్టీ వాలంటీర్లు కూటమి గెలుపు కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమికి తాను తీసుకొచ్చిన వాలంటీర్లు కూడా కారణమనే ఆవేదన జగన్లో ఉంది. అందుకే వాళ్ళ విషయమై జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వాలంటీర్లకు తాను చెప్పింది చేశానని, చంద్రబాబు హామీని నిలబెట్టుకోలేదని, అందుకే కూటమిపై వాళ్లలో ఆగ్రహం ఉన్నట్టు జగన్ భావిస్తున్నారు. ఇక వాలంటీర్లను తాను పట్టించుకోకపోయినా రానున్న ఎన్నికల్లో కూటమికి వాలంటీర్ల కుటుంబాలు వ్యతిరేకంగా పనిచేస్తాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. తద్వారా వైసీపీ రాజకీయ ప్రయోజనం పొందుతుందని జగన్ విశ్వసిస్తున్నారు. ఒకవేళ వాలంటీర్లను మళ్లీ తీసుకొస్తాం లాంటి మాటలు మాట్లాడితే వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని జగన్ను పార్టీ నాయకులు భయపెడుతున్నారు. అందుకే జగన్ వారి విషయంలో మౌనం పాటిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను తీసుకొచ్చే ఉద్దేశం లేదని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు గట్టి గుణపాఠం నేర్పాయని, ఇక వాలంటీర్ల అవసరం లేదని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే వాలంటీర్లకు చంద్రబాబు చేసిన అన్యాయం గురించి మాత్రం గుర్తు చేస్తూనే ఉంటామంటున్నారు. కొడాలి నాని పాత్రను పోషిస్తున్న టీడీపీ నేత. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, ఆ తర్వాత మాజీ మంత్రిగా కొడాలి నాని తమ ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు, లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఏ మాత్రం గౌరవం లేకుండా వాళ్లపై నోరు పారేసుకునేవారు. వైసీపీపై అసహ్యం ఏర్పడడానికి కొడాలి నాని తన వంతు పాత్రను పోషించారు. వైసీపీ అంటే సభ్యత, సంస్కారం లేని పార్టీగా విద్యావంతులు, మేధావులు, తటస్థుల్లో నెగిటివ్ ముద్ర వేయడానికి కొడాలితో పాటు మరికొందరు నాయకులు విజయవంతంగా పనిచేశారు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. వైసీపీ నాయకులకు ఏమాత్రం తగ్గకుండా టీడీపీ, జనసేన నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ పోటీలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆదివారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ వాడిన అభ్యంతరకర భాష గురించి చెప్పుకోవచ్చు. ఇంటికాడికి వచ్చి తంతే నీకు దిక్కెవర్రా లాంటి మాటలు అలవోకగా జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఘనకార్యం చేసినట్టు ఆయన కామెంట్స్ను టీడీపీ ఛానల్స్ సంబరపడుతూ ప్రధాన శీర్షికలుగా పెట్టడం గమనార్హం. సహజంగా అభ్యంతరకర కామెంట్స్ను మీడియా క్యారీ చేయదు. కానీ మారిన మీడియా ధోరణి కారణంగా ప్రత్యర్థుల్ని తిట్టిన వాళ్లను గొప్పోళ్లుగా చిత్రీకరించడం విశేషం. ఇదే రీతిలో కూటమి నాయకులు వ్యవహరించినా ఆ మీడియా అతి చేసినా రాబోయే రోజుల్లో జనం అసహించుకోవడం ఖాయం. తెలుగే కావాలంటున్న పెద్దలు, వాళ్ళ పిల్లలు ఏ మీడియం? ఆంధ్రప్రదేశ్లో మళ్లీ తెలుగు భాషపై చర్చ మొదలైంది. విజయవాడలో తెలుగు రచయితల మహాసభలు 2 రోజుల పాటు జరిగాయి. ఈ మహాసభల్లో రచయితలే కానీ పలు రంగాల ప్రముఖులు తెలుగు భాషపై ఉపన్యాసాలు దంచికొట్టారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తెలుగే కావాలని డిమాండ్ చేస్తున్న మహానుభావులు తమ పిల్లల్ని, అలాగే మనవళ్ళు, మనవరాళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారో ప్రపంచానికి చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడు సమాజం కూడా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుని తమ పిల్లల్ని కూడా తెలుగు మీడియంలోనే చదివించడానికి ముందుకొచ్చేవాళ్ళు. ప్రపంచీకరణ నేపథ్యంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి. ఇంగ్లీష్పై పట్టు లేకపోతే కనీసం అటెండర్ ఉద్యోగానికి కూడా అర్హులు కాని దయనీయ స్థితి. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు. తమలా పిల్లల జీవితాలు కాకుండా ఉండాలంటే ఇంగ్లీష్ విద్య తప్పనిసరి అనే భావనలో తల్లిదండ్రులు ఉన్నారనేది వాస్తవం. అయినా లోకంపై తెలుగును బలవంతంగా రుద్దడం ఏంటి అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఏ భాషలో చదవాలి, ఎక్కడ చదవాలనే విషయమై నిర్ణయం తీసుకునే చైతన్యం జనంలో ఉంది. ఇలా వేదికలపైకెక్కి తెలుగును బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వైసీపీని పోరుబాట పట్టించిన ఘనత కూటమిదే. ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇంత త్వరగా పోరుబాట పడుతుందని ఎవరూ ఊహించలేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి కనీసం 1 ఏడాది సమయం పడుతుందని సొంత పార్టీ వాళ్ళు కూడా అనుకున్నారు.
అబ్బే అలాంటిది ఏమీ జరగలేదు, ఓటమి పాలైన తర్వాత నెలలోపే జగన్ కోలుకున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి పాలన మొదలయ్యాక జగన్ మరింత రిలాక్స్ అయ్యారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు, కేసులు, వేధింపులు పెరిగాయన్న అభిప్రాయం సమాజంలో ఉంది. వైసీపీని కూటమి ప్రభుత్వం భయపెట్టి ఊళ్ళు వదిలేలా చేయాలని అనుకుంది. అయితే అది కాస్త శృతి మించడంతో భయం పోయి తెగింపు వచ్చేసింది. కూటమి సర్కార్ అనుకున్నది ఒకటైతే అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఇంతకంటే ఏమవుతుందిలే అనే ధైర్యం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. దీంతో కూటమి సర్కార్ 6 నెలలకే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, వాటిని నిరసిస్తూ పోరుబాట పట్టాలని జగన్ పిలిపించారు. కేవలం 6 నెలల ప్రభుత్వ పాలనపై ఆందోళనలు అంటే తొందరపాటే అనే భావన ఉన్నప్పటికీ వైసీపీ నిర్వహించిన కార్యక్రమాలకు మంచి స్పందన రావడం విశేషం. ఈ నెల 13న రైతు పోరుబాట, 27న విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. వైసీపీ నాయకత్వం కూడా ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. కూటమి సర్కార్ అణచివేత ఎక్కువ కావడం వల్లే వైసీపీ శ్రేణులు తెగించి రోడ్డెక్కాయనే చర్చకు తెరలేచింది. వైసీపీ శ్రేణులు ఇంత తక్కువ సమయంలో భారీగా రోడ్డెక్కడం కూటమికి ఆందోళన కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా జగన్ పిలుపు కంటే కూటమి సర్కార్ పాలనపై కంటే ప్రత్యర్థుల అణచివేతపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే రివర్స్ అవుతోందని పలువురు అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లోకి టీడీపీ ఎంట్రీ. ఎన్నికలంటే అసెంబ్లీ ఎన్నికలో, పార్లమెంట్ ఎన్నికలో కాదు, తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారట. తెలంగాణలో పార్టీకి నాయకత్వం లేదు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తండ్రి కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు అండ్ ఆయన కుమారుడు ప్లస్ ఏపీ మంత్రి అయిన నారా లోకేష్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొందరలో అంటే కొత్త ఏడాది ప్రారంభమైన కొన్ని రోజుల్లో తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాలని అనుకుంటున్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మతో బాబు సమావేశమైనట్లు తెలుస్తోంది. టీడీపీ అధ్యక్ష పదవి రేసులో తీగల కృష్ణారెడ్డి, బాబు మోహన్, అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. టీడీపీ తెలంగాణలో కార్యకలాపాలు మొదలు పెడితే బీజేపీ అండ్ బీఆర్ఎస్ నుంచి కూడా కొందరు నాయకులు టీడీపీలోకి వెళ్ళవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే టీడీపీ పోటీ చేస్తుందని టాక్ వచ్చింది. కానీ టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతింటాయని రేవంత్ రెడ్డి చెబితే చంద్రబాబు ఆగిపోయాడని అంటారు. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నాయకులు బాబు మీద ఒత్తిడి చేశారు. కానీ ఏపీలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బాబు తన దృష్టి మొత్తం ఏపీ మీదనే పెట్టారు. అనుకున్నట్లే అక్కడ బీజేపీ, జనసేనతో కూటమి ఏర్పాటు చేసి ఘన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల వరకు ఏపీలో టీడీపీకి ఢోకా లేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు నాయకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని చంద్రబాబు ఇప్పటి వరకు ప్రకటించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వం ప్రకటిస్తే గానీ టీడీపీ ఏం చేయబోతున్నదో తెలుస్తుంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.